లాస్ట్ క్లాస్లో వేవ్స్ డిస్కస్ చేసాం అండ్ ఇన్ దట్ మెకానికల్ నాన్ మెకానికల్ అనేది రెండు ఉన్నాయి. మెకానికల్ అంటే మ్యాటర్ ఉంటేనే ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది అవుతుంది. అండ్ ఇన్ దట్ దెర్ ఆర్ టూ. వన్ అమాంగ్స్ దోస్ ఇస్ లాంగిట్యూడినల్ మెకానికల్ వేవ్స్ అండ్ అందులో ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. సౌండ్ వేవ్ ఈజ్ అ లాంగిట్యూడినల్ వాట్ ఇస్ దిస్ మెకానికల్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈజ్ అగైన్ నాన్ మెకానికల్. ఓకే, ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ అండ్ వీ ఆర్ డీలింగ్ విత్ సౌండ్ వేవ్. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. Now, let us dwell into the concept. See, ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ ప్రకారం బికాస్ వేవ్ హ్యాస్ గాట్ ఫ్రీక్వెన్సీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా వేవ్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది, నాట్ ఆన్ వేవ్ లెంత్. ఓకే, వేవ్ లెంత్ కూడా సేమ్ సార్, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వేవ్ లెంత్ కదా అంటే ఎస్ కరెక్టే. ఇక్కడ ఫ్రీక్వెన్సీని బట్టి వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది, నాట్ వేవ్ లెంత్ని బట్టి ఫ్రీక్వెన్సీ. రెండు ఒకటే కదా సార్ అంటే నో, ఫ్రీక్వెన్సీ మీద వేవ్ డిపెండ్ అవుతుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. నౌ according to frequency range, longitudinal mechanical waves can be divided into this. First is audible or sound waves. అంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉండాలి? 20 హెడ్స్ టు 20,000 హెడ్స్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే, దీన్ని ఒక్కొక్కసారి మీకు బిట్స్లో కూడా 20 హెడ్స్ టు 20 కిలో హెడ్స్ అంటారు. ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3ని తీసేస్తే కిలో అయిపోతుంది దిస్. ఆర్ ఎల్స్ 20 హెడ్స్ టు 20,000 హెడ్స్ అన్న కూడా రాయొచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండ్ బోత్ ఆర్ కరెక్ట్. నా ఇవి 20 హెడ్స్ టు 20 కిలో హెడ్స్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉండే వేవ్స్ని ఆడిబుల్ లేదా సౌండ్ వేవ్స్ అంటాం. ఓకే, దీస్ ఆర్ సెన్సిటివ్ టు హ్యూమన్ ఇయర్. అండ్ ఏ బాడీస్ ఈ యొక్క ఫ్రీక్వెన్సీని వాట్ ఇస్ దిస్ ఏమంటాం వైబ్రేట్ చేస్తాయనంటే, జనరేట్ చేస్తాయంటే ట్యూనింగ్ ఫోక్, వోకల్ కార్డ్స్ ఎట్సెట్రా. పొద్దున లేస్తున్న ఇదే ఇబ్బంది. నా ఒకటి అయిపోయింది ఆడిబుల్. నెక్స్ట్ ఇన్ఫ్రాసోనిక్. ఇవన్నీ ఫ్రీక్వెన్సీతోనే ముడిపడి ఉంటాయి. లెస్ దాన్ 20 హెర్ట్జ్ ఉంటే సింపుల్, నేను చెప్పేస్తా చూడండి డైరెక్ట్. ఓకే, ఆడిబుల్, ఇన్ఫ్రా, అల్ట్రా. ఇది 20 హెడ్స్ టు 20 కిలో హెడ్స్, రైట్. ఇది లెస్ దాన్ 20 హెడ్స్, ఇది గ్రేటర్ దాన్ 20 హెడ్స్. ఓకే, అంతేనండి, గ్రేటర్ దాన్ 20 హెడ్స్ అంతే. ఇది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, దాట్స్ ఇట్ అప్. ఓకే, దిస్ ఈజ్ ఇట్. ఐ థింక్ యూ కెన్ నాట్ సీ దిస్. ఇన్ పక్కనకి వచ్చి పంపించేద్దాం. నౌ ఇట్ ఈస్ ఓకే, ఇట్ సిమ్స్ ఓకే. యూ సీ దిస్. ఇది ఇంతే, బాగా చూడండి. కావాలంటే ఇన్ఫ్రాసోనిక్ అంటే ఫ్రీక్వెన్సీస్ లెస్ దాన్ 20 హెడ్స్ ఆర్ కాల్డ్ ఇన్ఫ్రాసోనిక్. ఓకే, ఇక్కడ అల్ట్రాసోనిక్ చూడండి. అల్ట్రాసోనిక్ అంటే ఫ్రీక్వెన్సీస్ గ్రేటర్ దాన్ 20,000 హెడ్స్ ఆర్ 220 కిలో హెడ్స్. అల్ట్రాసోనిక్ 20 కిలో హెడ్స్ కంటే ఎక్కువ ఉండాలి. 20 కిలో, ఇది కిలో రాసుకోండి. ఓకే, ఇది ఏముంటుంది? ఇన్ఫ్రాసోనిక్ లెస్ దాన్ 20 హెడ్స్, కానీ మధ్యలో ఆడిబుల్ ఉండేది 20 హెడ్స్ టు 20 కిలో హెడ్స్. ఓకే, ఇన్ఫ్రాసోనిక్ అనేది బిగ్గర్ సైజెస్ ఉండేటివి వైబ్రేట్ చేస్తాయి అండ్ జనరేట్ చేస్తాయి. బిగ్ సోర్సెస్ ఆఫ్ బిగ్ సైజ్ జనరేట్ లో ఫ్రీక్వెన్సీ వేవ్. బిగ్ సైజ్ ఉండే సోర్సెస్ లో ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తాయి, లైక్ ఎర్త్క్వేక్స్, వోల్కానిక్ ఎరప్షన్స్, ఓషన్ వేవ్స్ అండ్ ద సౌండ్స్ ఆర్ వైబ్రేషన్స్ జనరేటెడ్ బై ఎలిఫెంట్స్ ఆర్ వేల్స్ అని వస్తాయి కదా బొమ్మని. దోస్ ఆర్ ఆల్ ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ అండ్ దోస్ ఆర్ లెస్ దాన్ 20 హెడ్స్. అల్ట్రాసోనిక్ గ్రేటర్ దాన్ 20 హెడ్స్. ఓకే, ఇవి హ్యూమన్ ఇయర్ అనేటివి డిటెక్ట్ చేయలేమన్నమాట. ఎట్లయితే ఎలిఫెంట్ అరిస్తే వినపడతాయో అట్లా అల్ట్రాసోనిక్ 20 కిలో హెడ్స్ దాటిన తర్వాత మన చెవులకి వినపడవు, ఐ మీన్ డీకోడ్ చేయలేవు ఇయర్స్. అలా ఉన్నప్పుడు దే కెనాట్ డిటెక్ట్ దోస్ వేవ్స్. కానీ కొన్ని క్రియేచర్స్ ఉన్నాయి, లైక్ యానిమల్స్, డాగ్, క్యాట్, బ్యాట్, మస్కిటో, దీస్ కెన్ డిటెక్ట్ దీస్ వేవ్స్. బట్ ఎస్, బ్యాట్ నాట్ ఓన్లీ డిటెక్ట్ బట్ ఆల్సో ప్రొడ్యూస్ అల్ట్రాసోనిక్. ఇది ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ అబౌట్ అల్ట్రాసోనిక్. కానీ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి ఏవి జనరేట్ చేస్తాయి, ఏ సోర్సెస్ జనరేట్ చేస్తాయి అనేటివి ఒకటికి రెండు, వాట్ ఇస్ దిస్, రెండో రివిజన్ మూడో రివిజన్ వస్తారు కదా, అప్పుడు ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోతే మంచిది. ఇది ఫస్ట్ది గాల్టన్స్ విజిల్ అనేది అల్ట్రాసోనిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, లేదా హార్ట్స్మన్ జనరేటర్ ఇదన్నా జనరేట్ చేస్తుంది, లేదన్నా హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఒక క్వార్ట్జ్ క్రిస్టల్, ఇది గుర్తుపెట్టుకోండి. గాల్టన్స్ విజిల్, హార్ట్మన్స్ జనరేటర్, ఈ రెండు గుర్తున్నాయా? ఇంకొక రెండు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి క్వార్ట్జ్ క్రిస్టల్ అనేది పంపిస్తే అప్పుడు కొన్ని హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ వస్తాయి, అవే అల్ట్రాసోనిక్ వేవ్స్. గుర్తుపెట్టుకోండి, వాట్ ఇస్ దిస్, ఆల్టర్నేటింగ్ కరెంట్ క్వార్ట్జ్ క్రిస్టల్. అదే మీరు ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే క్వార్ట్జ్ క్రిస్టల్, ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఫెరోమాగ్నెటిక్ రాడ్ పంపించాలి.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో అయితే మ్యాగ్నెట్ అంటే ఫెర్రో ఐరన్ రావాలి. కాబట్టి ఫెర్రో మ్యాగ్నెటిక్ రాడ్ పంపిస్తే అప్పుడు కూడా మీకు అల్ట్రాసోనిక్ వేవ్స్ క్రియేట్ అయితాయి. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఈ 4 గుర్తుపెట్టుకుంటే మంచిది. లేకపోయినా పర్లేదు. అండ్ ఈ ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లోకి క్వార్ట్జ్ క్రిస్టల్ పంపించేదాన్ని పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాము. అదే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లోకి ఫెర్రో మ్యాగ్నెటిక్ రాడ్ పంపించేదాన్ని మ్యాగ్నెటో స్ట్రిక్షన్ అంటాం. ఓకే. ఓకే. ది వేవ్స్ ఆర్ అల్ట్రాసోనిక్ వేవ్స్. అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్ సిగ్నల్స్ పంపించేకి అండ్ సీ యొక్క డెప్త్ సిగ్నల్స్ అంటే ఔట్ సైడ్ ఇన్ ద ఎయిర్. డెప్త్ ఆఫ్ ద ఓషన్ కిందికి ఆర్ సీ. నెక్స్ట్ బట్టలు క్లీన్ చేసేకి లేదా ఏరోప్లేన్ పార్ట్స్ క్లీన్ చేసేకి, మెషినరీ పార్ట్స్ ఆఫ్ క్లాక్స్ క్లీన్ చేసేకి ఇవి యూజ్ చేస్తాం. ఓకే. ఫర్ రిమూవింగ్ ల్యాంప్ షూటా? నో, ఇట్ ఈస్ సూట్. SOOT. ల్యాంప్ సూట్ ఫ్రమ్ చిమ్నీ ఆఫ్ ఫ్యాక్టరీస్. మనం మామూలుగా దీపం పెడితే చుట్టుపక్కల నల్లగా అయిపోతుంది కదా! దాన్ని తీసేదానికి. నెక్స్ట్ ఫార్ స్టెరిలైజేషన్ ఆఫ్ అ లిక్విడ్. ఓకే. స్టెరిలైజేషన్ అంటే సింపుల్. లివింగ్ ఆర్గానిజమ్స్ కానీ, బ్యాక్టీరియా కానీ రిమూవ్ చేసే పద్ధతినే మనం స్టెరిలైజింగ్ అంటాం. దట్ ఈస్ ఫర్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్డ్. అల్ట్రాసోనోగ్రఫీకి కూడా యూజ్ అవుతుంది. వెరీ గుడ్. స్పీడ్ ఆఫ్ సౌండ్. నో, స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్? డిపెండ్స్ ఆన్ ఎలాస్టిసిటీ అండ్ డెన్సిటీ ఆఫ్ దట్ మీడియం. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఎలాస్టిసిటీ ఆఫ్ అ మీడియం అండ్ డెన్సిటీ ఆఫ్ అ మీడియం. ఇది గుర్తుపెట్టుకున్నామా? అయిపోయింది. నెక్స్ట్ స్పీడ్ అనేది సాలిడ్స్‌లో మాక్సిమం ఉంటుంది. గ్యాసెస్‌లో మినిమమ్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ స్పీడ్ అండ్ వేవ్ లెంత్. వాట్ ఇస్ దిస్? ఒక సౌండ్ ఉంటుంది కదా! ఒక సౌండ్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళిందనుకోండి. అప్పుడు ఏమవుతుంది అనంటే స్పీడ్ అండ్ వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది. బట్ ఫ్రీక్వెన్సీ రిమైన్స్ అన్‌చేంజ్డ్ యాస్ దట్ ఆఫ్ లైట్. రైట్. స్పీడ్ అండ్ వేవ్ లెంత్ చేంజెస్. ఒకసారి లైట్ వీడియో కూడా చూసుకోండి. అండ్ దట్ డిస్క్రిప్షన్ కూడా నేను చెప్పాను. ఇన్ ద నెక్స్ట్ వీడియో యూ కెన్ చెక్ ఇట్ అప్. ఫ్రీక్వెన్సీ రిమైన్స్ అన్‌చేంజ్డ్ బట్ స్పీడ్ అండ్ వేవ్ లెంత్ చేంజెస్. రైట్. ఇన్ అ మీడియం స్పీడ్ ఆఫ్ అ సౌండ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అందుకే చెప్పాను. ఫ్రీక్వెన్సీ హ్మ్. యాహ్! ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీని బట్టి సౌండ్ వేవ్స్ చేంజ్ అవుతాయని చెప్పాను. బట్ వాట్ ఇస్ దిస్? సౌండ్ వేవ్స్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఫ్రీక్వెన్సీ రిమైన్స్ అన్‌చేంజ్డ్. ఎందుకు ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనంటే ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వడం వల్ల స్పీడ్ ఆఫ్ సౌండ్ చేంజ్ అవ్వదు. ఓకే. బికాజ్ స్పీడ్ డిపెండ్స్ ఆన్ దీస్ 2. నౌ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈస్ గివెన్ యాస్ దిస్. ఇది ఇంపార్టెంట్. దీంట్లో ఇదేందిది? దిస్ ఈస్ ద అడియాబాటిక్ ఎక్స్‌పోనెంట్ ఆఫ్ గ్యాస్. అడియాబాటిక్ ప్రాసెస్ ఏంటి అనంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఒక సిస్టమ్ ఆర్ ఒక సోర్స్ ఉంది. ఒక ఆబ్జెక్ట్ ఉంది. అందులోకి యూ కెన్ నైదర్ ట్రాన్స్‌ఫర్ ద హీట్ ఆర్ నాట్ డిసిపేట్ ద హీట్. ఒక సోర్స్‌లో నుంచి మీరు హీట్‌ని పంపించలేరు. హీట్‌ని బయటికి తీయలేరు. లోపలికి పంపియలేరు. అలాంటి దాని ప్రాసెస్‌ని అడియాబాటిక్ ప్రాసెస్ అంటారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఇది గుర్తుపెట్టుకున్నామా? ఇది గుర్తుపెట్టుకున్నామా? ఇందులో అడియాబాటిక్ ప్రాసెస్ అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ అడియాబాటిక్ ఎక్స్‌పోనెంట్ కాంపోనెంట్ గామా. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అనంటే రో అండ్ పి. రో అనేది డెన్సిటీ, పి అనేది ప్రెషర్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. ప్రెషర్ బై డెన్సిటీ. అంటే డెన్సిటీ ఏది ఎక్కువుంటే అంత వెలాసిటీ ఛీ! డెన్సిటీ ఎంత తక్కువుంటే వెలాసిటీ అంత ఎక్కువుంటుంది. దాన్ని బట్టి ఎగ్జాంపుల్ ఇచ్చారు. రైట్. ఇన్ కేస్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ 16 టైమ్స్ ఆఫ్ హైడ్రోజన్. అంటే డెన్సిటీ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? వి ఆక్సిజన్ బై వి హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్. ఇది V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు రో 2 బై రో 1. అంతే కదా! ఇన్వర్స్‌లో ఉంది. వెయిట్ ఎ మినిట్ ఇక్కడ ఎక్కడ రాయాలో నాకు అర్థం కావట్లే. ఓకే. నౌ ఇట్ ఈస్ ఓకే. సో, ఇది చూడండి. ఇప్పుడేముంది? V ఈజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు P. అప్పుడు V1 బై రో 1 ఈజ్ ఈక్వల్ టు హ్మ్. సారీ. V1 రో 1 ఈజ్ ఈక్వల్ టు V2 రో 2. అంతే కదా! అప్పుడు V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు రో 2 బై రో 1. ఇంతవరకు చూసారా? అదే రాసా. ఇక్కడ కూడా రో H బై రో వి, రో ఓ. ఇంతవరకు గుర్తుంది. ఓకే. ఇక్కడ చూడండి 16 టైమ్స్ అంట. స్క్వేర్ రూట్ ఉంది కదా! స్క్వేర్ రూట్ ఉన్నందుకు స్క్వేర్ రూట్ కూడా వేస్తా. అప్పుడేమైపోతుంది? వీఓ బై వీహెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 బై ఓహ్! స్క్వేర్ రూట్ ఆఫ్ 16 బై హ్మ్. కరెక్టేనా? నో, నో, నో. అంతే కదా! డెన్సిటీ ఆఫ్ ఆక్సిజన్ అంటే కిందొస్తుంది. ఈడ 16 వస్తుంది. ఈడ 1. ఓకే. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/4. 1/4 అంటే వెలాసిటీ ఆఫ్ ఆక్సిజన్ 1 అయితే వెలాసిటీ ఆఫ్ హైడ్రోజన్ 4. అదే అంటున్నాడు. హైడ్రోజన్ ఈస్ 4 టైమ్స్ వెలాసిటీ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ 4 టైమ్స్ దట్ ఆఫ్ ఆక్సిజన్ యాస్ దట్ ఆఫ్ దిస్. అదే అంటున్నాడు. ఇది. నౌ వేవ్ లెంత్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈస్ అఫెక్టెడ్ బై ఎయిర్ టెంపరేచర్. ఓకే. ఇంతవరకు ఓకే. ఏయ్! ఏదో డిలీట్ చేశా. నౌ
ఇక్కడ చూడండి ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఇప్పటివరకు ఏం చూసాం? ఫ్రీక్వెన్సీ అనేది ఇండిపెండెంట్. మరి ప్రెషర్ మీద డిపెండ్ అవుతుందా అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెషర్ అంట. ఇది గుర్తుపెట్టుకున్నామా? పదాన్ని వెళ్ళిపోయినామా? ఓకే. డిక్రీజ్, ఇంక్రీజ్ అయినా కూడా ప్రెషర్ స్పీడ్ ఆఫ్ సౌండ్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందా అంటే యెస్. టెంపరేచర్ పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ సౌండ్ కూడా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అనంటే ఫర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇంక్రీజెస్ బై 0.61 మీటర్ పర్ సెకండ్. ఓకే. ఫర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ 0.61 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏది ప్రెషర్ చూసాం, టెంపరేచర్ చూసాం. అండ్ నౌ వి ఆర్ స్విచ్చింగ్ ఓవర్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమిడిటీ. అంతేనా? అంతే. హ్యూమిడిటీ. హ్యూమిడిటీ మీద డిపెండ్ అవుతుందా అంటే యెస్. హ్యూమిడ్ ఎంత ఎక్కువగుంటే ఆ! ఆ! ఓకే. ఒక్క నిమిషం ఉండండి. అవునా? బికాస్ డెన్సిటీ ఆఫ్ హ్యూమన్ కరెక్టేలెండి. సింపుల్ ఇక్కడ చెప్తా చూడండి. మనకు డెన్సిటీ మీద డిపెండ్ అవుతుందని మనం ఫార్ములాలో చూసాం. రైట్. ఇక్కడ పైన. ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే. డెన్సిటీ ఎంత తక్కువుంటే వెలాసిటీ అంత ఎక్కువుంటుంది. వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఇప్పుడు చూడండి. హ్యూమిడ్ ఎయిర్ అంటే ఏంటంటే, హ్యూమిడ్ ఎయిర్ అంటే వాటర్ వేపర్ వాటర్ డ్రాప్లెట్స్ ఉండే గాలిని, తేమ ఉండే గాలిని హ్యూమిడ్ ఎయిర్ అంటాం. డ్రై ఎయిర్ అంటే ఇట్ ఈస్ ఎన్ ఎయిర్ ఆఫ్ కాంబినేషన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఎవ్రీథింగ్. అండ్ నౌ ఇక్కడ వాటర్ వేపర్ యొక్క డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ద డ్రై ఎయిర్. డ్రై ఎయిర్‌లో ఉండే నైట్రోజన్, ఆక్సిజన్ కాంపోనెంట్స్ యొక్క డెన్సిటీ ఎక్కువుంటుంది. ఏ దానికైతే డెన్సిటీ ఎక్కువుంటుందో దీనికి డెన్సిటీ ఎక్కువుంటుంది. కాబట్టి వెలాసిటీ తక్కువుంటుంది. దీనికి డెన్సిటీ తక్కువుంటుంది. కాబట్టి వెలాసిటీ ఎక్కువుంటుంది. అందుకే బికాస్ ఆఫ్ దట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈస్ మోర్ ఇన్ హ్యూమిడ్ దాన్ ఇన్ డ్రై ఎయిర్. బికాస్ హ్యూమిడ్‌లో ఉండే డెన్సిటీ డ్రై ఎయిర్ కంటే తక్కువుంటుంది. రైట్. ద డెన్సిటీ ఆఫ్ హ్యూమిడ్ ఎయిర్ ఈస్ లెస్ దాన్ దిస్. బికాస్ వాటర్ వేపర్, వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ దిస్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్ వి షల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యెస్. మాక్సిమం ఈరోజు ఈవినింగ్‌కే వచ్చేలాగా చూస్తా. థాంక్ యూ అండ్ బై. చిచిక్.